మా ఊరి శిల్పారాము కానీ అబ్బా స్టేజీ మీద స్వప్న డ్యాన్స్ చేసింది గుర్తుంది. అమ్మ పాడే జోలపాట 3 పాటలు ఏడు చేసింది. నడసచ్చా జార్ చూడండి ఫ్రెండ్స్ చిన్నపిల్లలు. ఓకే స్టార్ బాగా చేస్తానంటవా? అవి కూడా కాయ అంటానే. ఓహో తొక్కే ఓటు ఇలా ఉంటుంది. ఎత్తిపెట్టినారేమో రాజశేఖర రెడ్డి సారు. ఇప్పుడు శిల్పారామము మా ఊరి శిల్పారామము. పవను నువ్వు అస్సలు కానీ రాలే పవను. అంత దగ్గర కాదు, అంత దగ్గర నన్ను దొబ్బకు వెళ్తున్నొచ్చు అంటే వెనక మరి తెరికి రండి. శివ హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? చాలా రోజులు అయింది వీడియో పెట్టక, దగ్గర 2 నెలలు అవుతుంది ఫ్రెండ్స్. మళ్ళీ ఎందుకంటే మాకు టైం కుదరక పెట్టలేదు ఫ్రెండ్స్. అందుకనే ఈరోజు వచ్చేసి మా ఊరి శిల్పారామం దగ్గరికి వచ్చినాం ఫ్రెండ్స్. ఈ లొకేషన్ చూపిస్తాం చూడండి. అక్కడి నుంచి అక్కడ తగ్గుకు వెళ్తుంది. ఏం చేస్తాను శివ? వనకం ఏంది శివానే అబ్బా, దూరం ఉండవు శివ. ఏం సార్ ఇది రీమిక్స్ గజ్జి? ఆ స్టేజీ మీద స్వప్న డ్యాన్స్ చేసింది గుర్తుంది. అమ్మ పాడే జోలపాట. తర్వాత వచ్చేసి ఏమే పిల్ల అంటే బుజ్జి బుజ్జి గణపయ్య 3 పాటలు ఏడు చేసింది. 3 పాట వచ్చి వ్యూ పాయింట్లో చేసింది. నువ్వేమన్నా యమదొంగ సినిమాలో ఎన్టీఆర్ మాదిరిగా కాలు ఎరికించుకునే పడేవు తమ్ముడు. పొర్రపాటున కాలు తగిలింది అనుకో బోల పడతావు. పనులేం రాలే కానీ మూత నొక్కపోతుంది. గేమ్ ఆడుకోవడానికి బాగుంటుంది. పోను అమ్మో నడసచ్చా? కాళ్ళు కన్నా దానిలో పెట్టినామనుకో వై యా దారినారు దాంట్లో. ఓహో ఏముంది 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 శివ పక్క శేఖర్ జార్ హాయ్ చూడండి ఫ్రెండ్స్ చిన్నపిల్లలు గేమ్ ఆడుకోవడానికి ఎంత బాగున్నాయో. ఓకే శివ ఎవరైనా వచ్చి అంత ఎత్తుండవు సిగ్గులే అనుకుంటారులే చిన్నపిల్లలు ఎవరైనా చూసుకుంటే.
ఓకేనా? ఇదేంది శివ? ఓహో ఇది దాంట్లో వెళ్ళే శివ. పవన్ నువ్వు పోతున్నావా? మేము వస్తాం కదా రెండుసేపు ఉంటే. సరే పో ఇచ్చిరా పోండి. ఏం శివ? ఓకే ఏం కాదు శివబా. పవన్ హాయ్ ఫ్రెండ్స్. ఇలాంటి మెమరీస్ మీకు ఎవరికైనా ఉంటే ఓకే స్టాప్. ఇది వచ్చేసి పార్క్, చిన్నపిల్లల పార్కు. మా కూతురు స్వప్న డ్యాన్స్ చేసిన ప్లేస్ మళ్ళీ ఒకసారి స్టేజ్ చూపిస్తుంది చూడండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి స్టేజ్ ఫ్రెండ్స్. మా కూతురు డ్యాన్స్ వేసిన స్టేజ్ అమ్మ పాడే జోలపాటుకు, ఏమైతే ఇలాంటి పాటకు వీడియో లింక్ ఐకార్డ్స్లో ఇస్తా చూడండి ఫ్రెండ్స్. ఓకే శివ అలా వస్తాను ముద్దు బిడ్డ. స్టేజ్ చూడండి ఫ్రెండ్స్ ఒకసారి ఇలా ఉంది. మొత్తానికైతే స్వప్న పులివెందుల స్టేజ్ మీద 3 పాటలు ఛాన్స్ కొట్టింది. ఎక్సలెంట్. ఓకే ఓకే బాగా ఎంటర్టైన్ చేసినావు. స్టేజ్ అయితే ఎక్సలెంట్. ఇట్లాంటి స్టేజ్ ఒకప్పుడు నేను ఫస్ట్ చూడడం నువ్వే కావాలి సినిమాలో, తర్వాత మన ఊర్లో బాతులు ఈతలు నేర్చుకుంటున్నాయి. పవను బాతులు ఈతలు నేర్చుకుంటున్నాయి. ఈతలు అసహ్యంగా ఉంది. కాదు బాతులు ఈతలు అంటానా, సారీ బాతులు ఈత నేర్చుకుంటాను ఫ్రెండ్స్. అబ్బో అబ్బో నేను నేర్పించిన పర్ఫార్మెన్స్ బాగా చేస్తానంటవా? అవి కూడా కాయ అంటానే. మరి పైన తెల్లబాత ఒకటి ఉంది చూడండి ఫ్రెండ్స్. చిన్నపిల్లలకు బైకులు, ఇది బైకు, అది ఫ్లైటు, ఇది ఫ్లైటే. కార్ టికెట్ వచ్చేసి 30-40. రైలు ఇక్కడ జిమ్మా ఎడ టికెట్ ఏనేమో టికెటే. ఇది కూడా ఉందా? ఓయమ్మ ఇది తిరగలేము స్వామి మనం. ఇదైతే నేనైతే తిరగలేను. ఓకే శివ ఏ బాతులే దోడ. అబ్బా మనకంటే ముందు వచ్చినాయి, మనకంటే ముందు వచ్చినాయి. పడినాయి 2 బోటు 7 ఉన్నాయి. చూడడానికి పార్క్ ఏముంది. బోట్ ఏమైనా తిరిగిస్తున్నారు. బోట్ చూడు తిరిగేసి మనం ఎప్పుడు కింద చూడలే కాబట్టి తొక్కేదేమో శివ. ఇది చూస్తామరా? ఓహో తొక్కే బోట్ ఇలా ఉంటుంది. తొక్కే బోట్ ఇలా ఉంటుంది. ఎత్తిపెట్టినారేమో బాధలు ఆడవదా. అబ్బో సైకిల్ బోటు. చేపలు కూడా ఉన్నాయి శివ. రాండి శివ రారా. ఏం చెట్టు ఇది వెరైటీగా ఉంది. అబ్బా శిల్పారామం సీటు. అబ్బా హాయ్ ఫ్రెండ్స్. వీడియో చేయక చాలా రోజులు అయింది ఫ్రెండ్స్. అందుకే అని చెప్పేసి ఈరోజు మా ఊరు శిల్పారామంలోకి వచ్చాం. బాగుంది అనిపిస్తే వీడియో ఒక లైక్ చేయండి. మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్
సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్. లైక్ చేయండి, షేర్ చేయండి. మమ్మల్ని గురించి ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఏం మాట్లాడుతున్నా? సారీ ఫ్రెండ్స్. సారీ ఫ్రెండ్స్, గుర్తించండి. చేయలేండి పొరపాటు గురించి. వైపు వచ్చింది. ఏనుగు పరమ గేటు అయిపోయింది. ఛార్జింగ్ అయిపోయింది. శివ ఛార్జింగ్ అయిపోయింది. శివ రాజశేఖర రెడ్డి సారు, రాజశేఖర రెడ్డి సారు విగ్రహం. మన ఆట ఒకటికి వస్తాను. ఓకే అయిపోయి. బాయ్ బాయ్ శిల్పారామం. బాయ్ బాయ్ మా ఊరి శిల్పారామం. చెప్పండి. బాయ్ 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 మా ఊరి శిల్పారామం. అయిపోయి శిల్పారామం. బాయ్ బాయ్. మన ఆట చూడండి ఫ్రెండ్స్. అడంది ఆట కాడికి వచ్చేసి బాయ్.